ప్రేమల తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, గరిమల దేవ, మీ గర్వనామం వందనాలు. సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఆశ్చర్యకరుడ, సమాధానకారకుడ, నిత్యుడగు తండ్రి, అత్యంత కృపాసక్త సంపూర్ణుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి, ఆదరించి, కాచి, సజీవులుగా ఉంచి మీ ఉన్నతమైన ఘనమైన నామమును స్తుతించడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, చక్కటి అనుకూలతను బట్టి మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. అల్పులు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, ఆదరించి మా జీవితంలో మనకు మంచి సమయాన్ని ఇచ్చి ప్రభువా, ఈ రీతిగా మీ ఆత్మ చేత బలపరిచి సన్ని సమకూర్చి మీ ఉన్నతమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మా పక్షంగా మీరు చెప్పిన కృపకై మీకే స్తోత్రములు. ఇదిగోనైనా మేము 10 మందిగా కూడుతుండగా మీ ప్రశస్తమైన సన్నిధిని, సహవాసము మాకు తోడుగా ఉంచండి. మీరు వ్యక్తిగతంగా మా మధ్య ఉండండి. మీ ఆత్మస్థాన్ని మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మీకు మహిమకరంగా జరిగించండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా స్థితిగతులు ఎరిగిన దేవుడు ప్రభువా. ఎరిగే మధ్యాహ్నకాల సమయంలో నాతోనూ, మాతోనూ, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా, మీరు మా మధ్య ఉపదేశించువానిగా, ప్రకటించువానిగా, బోధించువానిగా ఉండి ప్రభువా, మీ వాక్యము చేత మమ్మల్ని ప్రోత్సాహపరచండి నాయన. మీకు వందనాలు అయ్యా. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన వారందరికీ స్తోత్రం నాయన. అయ్యా, రావాల్సిన అనేక ఉంటున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, బలపరచండి. ప్రతి ఒక్కరి తట్టండి. ప్రతి ఒక్కరు సకాలంలో రావడానికి సాయం చేయండి. ఈ ప్రాంగణం చుట్టూ మీ కంచెని కాపులించి, ఈ కూడికి ఆదరించి అంతవరకు మీరు అధ్యక్ష వహించిన ఆయన సమస్తము క్రమంగా, మర్యాదకరంగా జరుగు సాయం చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో పాడుకొని పాటగా ఈ కూడిక ప్రారంభించుకుందాం. అందరూ కూడా మరి పాట పాడుతూ వాళ్ళతో ఏకీభవించి ప్రభుని భయపరచాలని ప్రభు పేట మహిమ చేస్తుంది, మనం చేస్తున్నాం. ఒక పాట పాడుకొని దేవుడు మహిమపరుచుకుందాం. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రజుల రజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రజుల రజా. యావే నీవు స్తుతింతుము, యావే
నమస్కరించినట్లయితే ఆరాధన చేస్తున్నాం. ప్రతి ఒక్క మనము చదువులోకి మోకరించి నమస్కారం చేతుల పనికి ప్రధానమైన దేవుని ఆరాధించుకున్నాం. అందరం కూడా ప్రతి ఒక్క మన రెండు చేతులు దేవుని మన పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంలో మరి ప్రభావాన్ని స్థుతిద్దాం. ప్రభావాన్ని ఘనపరుస్తాం. ప్రతి ఒక్కరు కూడా మన చోటనే మరి మన రెండు చేతులు పెట్టి కాలం వస్తుంది దేవాది దేవుని స్థుతిస్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తుతి 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం. మహిమగల రాజానికి వందనాలు అల్పమైన దేవాని స్తోత్రం. ఆది అంతమైన దేవాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. అయ్యా మా పాపముల కొరకు మా రోగుల కొరకు మా వ్యసనముల కొరకు ప్రభువాని స్తోత్రం తండ్రి. మా కోసం ప్రాణం పెట్టిన దేవాని స్తోత్రం తండ్రి. అయ్యా మమ్మల్ని విడిపించిన దేవాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం తండ్రి. సకల ఆశీర్వాదాలు శాపములు ఉన్నవారు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అబ్రహాము సత్యాపముల దేవాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. యెహోవా స్తోత్రం యెహోవా స్తోత్రం. నిర్మించడమైన దేవాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అడవులలో ప్రథములను ప్రభువాని కృపకు పాత్రుడనయ్యాను. అడవులలో ప్రథములను ప్రభువాని కృపకు పాత్రుడనయ్యాను. అయినా నన్ను ప్రేమించినావు. ప్రియముగా నాతో మాట్లాడినావు. అయినా నన్ను ప్రేమించినావు. ప్రియముగా
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా క్రీస్తుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొనవలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొనవలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది ఇది భూమి అందించలేనిది అది ఎవరు కొలవలేనిది అది ఎవరు కొలవలేనిది ప్రార్థన చేస్తున్నా అలాగే మోటార్ వచ్చినట్టు ప్రార్థన చేస్తున్నా స్తోత్రం మమ్మల్ని ప్రేమించిన మా యేసయ్య మా ఉంచుగా సర్వోన్నత స్వామికారి గణన దేవ మీ నామానికి శ్రేష్ఠ నామానికి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా అయా కలిసిన ఆయన పునరుద్ధరణ వరకు మీకు పునరుద్ధరణ వరకు ఆయన మమ్మల్ని సంతాన్ని సగబిడ్డలందరినీ కూడా తండ్రి ఈ కృపగల దయగల కింద నాయన ఎంత నాలో కాచి భద్రపరిచిన దేవాన్ని స్తోత్రం తండ్రి అయా 91 కీర్తనలో నాయన ఏదైనా సర్వేక్షణ వ్యక్తిగా తండ్రి ప్రతి విషయంలో తండ్రి మాతో ఉంటూ కాస్తూ భద్రపరుస్తున్న దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను రాజా ఇక నాయన ఏ ప్రత్యేక అయా పాటల్లో మీ నామాన్ని పరుచుకున్నారు ధనపరుచుకుంటున్నారు ప్రభావాన్ని స్తోత్రం తండ్రి అయా మా స్థుతులపై మీరు ఆశ్రయించినందుకు నీ స్తోత్రం ఓ నీ ఆత్మతో అభిషేకించినందుకు నీ స్తోత్రం నీ శక్తిని బలాన్ని మా మధ్య ఉంచినందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా వాక్యంలోకి వచ్చిన మీద ఆశ్రయమైన మీరంతా ఆత్మతో అభిషేకించండి ప్రభావాన్ని స్తోత్రం తండ్రి అయా అదే విధంగా ఒక పిల్లలు వచ్చిన మా అందరినీ మీ దైన పిల్లలతో నింపండి ప్రభువా ఏ విధంగా ఆశ కలిగి అవసరత కలిగి అక్కల ఎందుకు ఇబ్బంది అశాంతి సమాధానం కలిగి తండ్రి నీ సన్నిధిలో కూర్చొని మారో ప్రభువా ప్రతి ఒక్కరిని నాయన చూస్తున్న దేవాన్ని స్తోత్రం తండ్రి ప్రతి ఒక్కరిని దృష్టి చూస్తున్న ప్రభువాన్ని స్తోత్రం తండ్రి అయ్యా ప్రతి ఒక్క హృదయ కోరికని తీర్చండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సాధించండి రాజు దర్శించండి ప్రభువాన్ని స్తోత్రం చెల్లించుకుంటున్నాను రాజు అదేవిధంగా నాయనానికి వందనాలు ఇక సమస్తంలో కూడా మీరు తోడుగా ఉన్నాను అదేవిధంగా నాయన మా దేశం రాష్ట్రం జిల్లాను వేసుకోండి అదేవిధంగా ప్రభువాన్ని స్తోత్రం తండ్రి ప్రత్యేకంగా కోచంపల్లి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా నాయనాన్ని స్తోత్రం అయానికి వందనాలు ప్రతి ప్రపంచంలో ప్రతి స్థితిగతులు పరిస్థితి జరిగిన దేవాన్ని స్తోత్రం ప్రతి దానం చివరిపించి బలపరిచి ఆదరించండి ప్రత్యేకంగా యేసుక్రీస్తు అందరి పక్షాన్ని దీవించండి సాగు సంఘాలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకంగా మా సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి విషయంలో మీ నామకే మహిమ ప్రభావాలు యేసు నామములో వేడుకుంటున్నాను ఆమేన్. స్తోత్రం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ మరొకసారి పిల్లరా మన రక్షకుడు మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రభు నామమును స్తుతించాము, గణపరిచాము, మహిమపరిచాము. ఆయనకు ఆ ఉన్నతమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం పిల్లరా. మరి సమయంలో
మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలుగా, ఆయన సొత్తు అయిన వారిగా, ఆయన స్వాస్థ్యమైన వారు ఉంటున్న మనము నిత్యము ప్రభు యొక్క మాటల చేత ఆదరించబడుతూ బలపరచబడుతూ మనం జీవించినప్పుడు ఇంకను కూడా సర్వోన్నతమైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, ఆశ్చర్యకరైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు తన ఉన్నతమైన కృపలో మనల్ని బలపరిచి భద్రపరిచి ఆదరించి తనకు మహిమకరంగా ఆయన యొక్క కృపలో నిలబెట్టి పిల్లరా మన ముందుకు నడిపించే దేవుడు అయినాడు. అటువంటి ఉన్నతమైన ఘనమైన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండక, అశ్రద్ధగా ఉండక, అవిధేయులు కాక, భయముతోనూ భక్తితోనూ పిల్లరా ప్రభును ఆనుకొని ప్రభుకు విధేయులమై పిల్లరా ప్రభు చిత్తమును ఎరిగిన వారమై ఆయన చిత్తమును అనుసరిస్తూ పిల్లరా ఆయన కొరకు మనం నిలబడినప్పుడు ఇంకను కూడా ఆయన ఉన్నతమైన ఘనమైన నామాన్ని మనతో ఉంచి ఆయనలో ఉన్న ప్రేర మరి ఆయన యొక్క ఆధిక్యత చేత మన ముందుకు నడిపించే దేవుడు అయినాడు. మన పితరుల కాలంలో చూసినట్లయితే ఎందరైతే తను వెంబడించారో, ఎందరైతే తనకు లోబడ్డారో, ఎందరైతే తనకు విధేయత చూపించారో, ఎందరైతే తన చిత్తం కొరకు వేచిన్నారో, ఎందరైతే ఆయన కొరకు కనిపెట్టి నిరీక్షణ కలిగి జీవించారో, ఎందరైతే అనుకోగలిగి భయముతోనూ భక్తితోనూ వినయముతోనూ నమ్మకముతోనూ ఆయన సేవించి ఆయనను గణపరిచి ఆయన అధికారమునకు ఒప్పుకున్నారో వారందరినీ కూడా ఆయన విడవక ఎడబాయక తన్ను తాను వారికి కనబరుచుకొని వారిని బలపరిచి పిల్లరా వారిని ఆదరించి వారిని తన మహిమార్థమై నిలబెట్టడమే కాకుండా ప్రేరా వారికి వాగ్దానములు ఇచ్చి ఆ ప్రకారంగా వారిని బలపరిచి ముందుకు నడిపించిన దేవుడైతున్నాడు. అటువంటి ఘనమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయనడు కూడా ప్రేరా ప్రభు బిడలుగా నిరీక్షణ మనం కలిగి ఉండకూడదు, అశ్రద్ధగా మనం ఉండకూడదు. దేవుని అందులో భయముతోనూ భక్తితోనూ అనుకోవతోనూ మనం ఆయనకు లోబడినప్పుడు, మనం ఆయనకు విధేయత చూపించినప్పుడు, మనం ఆయన ఆనుకున్నప్పుడు, పునరా మనం ఆయన కొరకు వేచి ఉన్నప్పుడు ఆయన మన ప్రవర్తన బట్టి, మన విధేయతను బట్టి, మన నమ్మకాన్ని బట్టి సంతోషించడమే కాకుండా ఆనందించడమే కాకుండా ఇంకను కూడా తన కృపలో ఆయన మనలను బలపరిచే దేవుడు అయినాడు. కాబట్టి ఈ కడవరి కాలములో, ఈ చివరి దినాలలో ఇప్పుడు ఉంటున్న మనము ఆయన రాకడా ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఆయన రాకడకు మనల్ని మనము సిద్ధపరచుకోవాలంటే పిల్లరా మనం ఆయనకు లోబడి భయముతోనూ పిల్లరా భక్తితోనూ విధేయతలోనూ మరి ఆయన కొరకై మనము వేచి ఉండాల్సిన లేక నిరీక్షణ కలిగి ఆయన కొరకు కనిపెట్టాల్సిన పరిస్థితి మన ముందుంటున్నది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని ప్రజలుగా ఉంటున్న మనం ఎన్నడూ కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. జాగ్రత్త కలిగిన వారిగా పునరా ప్రభు కొరకు మరి మనము నిరీక్షణ కలిగి జీవిస్తూ పునరా మన సమస్త ప్రవర్తన యందు భయము కలిగి ఆయన వాక్యమునకు మనము లోబడి ఆయన యొక్క వాక్యము వెలుగులో జీవిస్తూ ఆయన యొక్క సామీప్యతను మనము అనుభవించినట్లయితే ఇంకను కూడా ఆ సర్వాధికారి అయిన దేవుడు, అబ్రహామును బలపరిచిన దేవుడు, యాకోబును బలపరిచిన దేవుడు ఈ దినాల్లో మనల్ని కూడా ఆయన నడిపించే దేవుడు అయినాడు. మన పితరులైన అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, మోషే కానీ, నోహావు కానీ, హానోకు కానీ, పునరా యెహోషువ కానీ, ఇంకా పరిశుద్ధ గ్రంథములు తనకు మహిమకరంగా జీవించిన పరిశుద్ధులందరూ కూడా వారికి దేవుడు అంత గొప్ప సాక్ష్యం ఇచ్చారంటే అది ఊరికనే రాలేదు. వారు బ్రతిక దినములన్నీ కూడా ప్రభుని ఎరిగిన వారే, ప్రభు పిలిచింది మొదలుకొని, ప్రభు దర్శించింది మొదలుకొని,
ప్రభు వారికి హృదయం తట్టింది మొదలుకొని, ప్రభు వారికి జీవితంలో తన కృపను కృమ్మరించింది మొదలుకొని, వారి మనసులో తన ప్రేమను పిల్లరా మరి ప్రేమను పెట్టింది మొదలుకొని, ఆ ప్రేమను వారు అనుభవిస్తూ ఆ కృపను కలిగి దేవుని యొక్క సామీప్యతను వారు అనుభవించారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో గొప్పవారిగా ఘనమైన వారిగా వారు జీవించడమే కాకుండా వారి సమస్త ప్రవర్తన బట్టి దేవునికి మహిమ చెల్లించారు. అంత మాత్రమే కాదు పిల్లరా, మరి మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆయన ఎందరైతే పిల్లలు చూడండి తన యొక్క సామీప్యతను అనుభవిస్తూ అనగా ఆయనకు సమీపముగా ఉంటూ ఆయన చిత్తం నెరిగిన వారై ఆయనందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి జీవించిన వారందరినీ కూడా వారందరి దేవుడను అనిపించుకోవడానికి ఎంత మాత్రం కూడా ఆయన ఆలోచించేవాడు కాదు. ఎందుకంటే ప్రియరా, జీవించిన వారు వారే, కానీ జీవింపజేసిన వాడు దేవుడు. నడిచిన వారు వారే, బ్రతికిన వారు వారే, కానీ బ్రతికించిన వాడు, నడిపించిన వాడు, వారిని ఎవరైతే పిలిచాడో ఆ సర్వాధికారి అయిన వ్యక్తి, ఆ సర్వోన్నతిన వ్యక్తి ప్రియరా వారిని బలపరిచి ముందుకు నడిపించారు. కాబట్టి దేవుని యొక్క సామీప్యతను అనుభవిస్తూ సమీపముగా ఉంటూ ఆయనకు లోబడి ప్రియరా ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారము వారు ఈ లోకములో జీవించారు. కాబట్టి వారెన్నడూ కూడా వెనకడుగు వేయలేదు. వారి జీవితాల్లో ఓటమి అనేది లేదు. ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క సహాయము సహకారము ఆయన యొక్క దక్షిణ హస్తము వారికి తోడుగా ఉండి వారిని బలపరిచి ముందుకు నడిపించింది. కాబట్టి ప్రియరా ప్రభువారు వారిని దర్శించింది మొదలుకొని తిరిగి వారు వెనక తట్టు చూచినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనకెక్కడ కూడా కనిపించదు. వారు ముందుకు సాగారు, ముందుకు నడవడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ప్రియరా ఆయన బిడ్డలుగా ఉంటున్న మనము, ఆయన ప్రజలుగా ఉంటున్న మనము మన వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభును కలిగి ఉన్నాం. కాబట్టి ప్రభునామమును అనేక సందర్భాల్లో ఉచ్చరిస్తున్నాం. కాబట్టి ఆయన పేరుని పెట్టుబడి ఆయన పేరును బట్టి మనం పిలబడుతున్నాం. కాబట్టి ఆయన రక్తము చేత కడగబడిన వారుగా, ఆయన ఆత్మ చేత ముద్రించబడిన వారుగా మనం ఈ లోకములో జీవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడరా మనల్ని బట్టి కూడా ఆయన సంతోషపడాలి, ఆనందించాలి. వీరు నా ప్రజలు, వీరు నా బిడ్డలు. అబీమెలెకుతో దేవుడు రాత్రికాల సమయంలో ఆయన దర్శించి అబ్రాహాము విషయమైన అబీమెలెకును హెచ్చరించాడు. కాబట్టి మనల్ని బట్టి కూడా దేవుడు సంతోషించాలి. ఎప్పుడు సంతోషిస్తారంటే మనం ఎప్పుడైతే ఆయనకు సమీపముగా ఉంటామో, మనం ఎప్పుడైతే ఆయన చిత్తము కొరకు కనిపెట్టి ఉంటామో, మనం ఎప్పుడైతే ఆయనందు లక్ష్యము కలిగి భయముతో భక్తితో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన సహకారము కలిగి జీవిస్తామో, అప్పుడు పిల్లరా ఆయన ఎక్కను కూడా మనలను బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు. కాబట్టి ఎన్నడూ కూడా పిల్లరా మన వ్యక్తిగత జీవితంలో నమ్మకాన్ని కోల్పోకూడదు. మన నమ్మకమే మనల్ని సమీపంగా దేవునికి సమీపంగా తీసుకెళ్తుంది. మన నమ్మకమే మనల్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా నిలబెడుతుంది. మన నమ్మకమే మనము దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి కారణమవుతుంది. మన నమ్మకమే పిల్లరా దేవునితో మాట్లాడగలిగిన యోగ్యతను అర్హతను మనకు కల్పిస్తుంది. మన నమ్మకమే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగిన ఆ దగ్గర సంబంధాన్ని మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇప్పుడురా ఈ చివరి దినాల్లో ఉంటున్న మనము ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండక, బలీనము కాక, భయము కలిగి భక్తితోనూ ప్రభు వైపు చూడాలని దైవ సేవకునిగా, దేవుని సేవకునిగా మీ అందరికీ ప్రేరా విజ్ఞాప్తి చేస్తున్నాను. ఒక మాట చదువుకున్న సమయంలో గత దాదాపుగా 12-13 వారాలుగా
మనము విశ్వాసం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రియరా, మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచ్చిన వరకు నుండి కూడా మనము ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క దేవుని సేవకుని గురించి, వారి జీవితాల్లో కలిగిన గొప్ప కార్యాల గురించి, వారు దేవుని సన్నిధిలో ఏ విధంగా బలవంతులు నిలబడ్డారు, వారు దేవుని బట్టి ఏ విధంగా పునరా జయశీలుగా నిలబడ్డారు, వారు దేవుని బట్టి ఏ విధంగా ప్రభుకు మహిమకరంగా జీవించారు, వారు దేవుని బట్టి ఏ విధంగా పిల్లరా ఆ విధంగా పిల్లరా మరి చూడండి, మరి మనము కూడా రీతిగా అంత మాత్రం కాకుండా వారి యొక్క విశ్వాస జీవన విధానాన్ని, వారి భక్తి జీవితాన్ని ప్రభు కృపలో ప్రేరా ఒక చక్కటి తీర్మానం మనం చేసుకొని మనం కూడా ఆ విధంగా జీవించాలని ప్రేరా ముందుకు సాగుతూ ఉన్నాం. సందర్భంలో మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రేరా చూడండి, హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 16 వచ్చిన సమయంలో చదువుకుందాం. ప్రేరా నేను చదువుతాను. మరి పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడని పిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని ద్వారా మన కొరకు ఈ మాటలు రాయించాడు. అవును పిల్లరా, చూడండి, దేవుని కొరకు ఎందరైతే నిలబడ్డారో, ఎందరైతే దేవుని కొరకు జీవించారో, ఎందరైతే దేవుని మీద ఆధారపడ్డారో, ఎందరైతే దేవుని యందు లక్ష్యముంచి ఆయన సామీప్యతను అనుభవిస్తూ ఆయనకు సమీపంగా ఉంటూ నమ్మకముతో ఆయన కొరకై జీవించారో పిల్లరా, లేక ఆయన ద్వారా జీవించారో వారందరి కొరకు ఆయన ఒక పట్టణాన్ని సిద్ధపరుచున్నాడు. కాబట్టి అది కదా, అయితే వారు మరీ శ్రేష్టమైన మరి దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఈ లోకములో ఎందరైతే ఆయన కొరకు జీవించారో వారందరూ కూడా ఆయన సముఖములో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి లేదా శ్రేష్టమైన దేశం అనగా చూడండి, మరీ శ్రేష్టమైన దేశం అనగా పరలోక దేశము. ఈ లోకములో ఈ సృష్టిలో నేడు పిలువబడుతున్న ఈ ప్రపంచ దేశంగా పిలువబడుతున్న ఈ దేశాలలో పిల్లరా ఏది శ్రేష్టమైన దేశం కావచ్చు. ధనిక దేశాలున్నవి, పేద దేశాలున్నవి, మధ్యతరగతి దేశాలున్నవి, అభివృద్ధి చెందిన దేశాలున్నవి, అభివృద్ధి చెందుతున్న దేశాలున్నవి, అభివృద్ధి చెందటానికి ప్రయత్నిస్తున్న దేశాలు కూడా ఉన్నవి. ఈ 3 రకాల దేశాలలో ఏది కూడా శ్రేష్టమైనది లేదు, ఏది కూడా ఉన్నతమైనది లేదు. అభివృద్ధి చెందిన దేశాలలో ఎంత ఉన్నత స్థితి కలిగి ఉన్నా, ఎంత ఘనమైన వారిగా పిలబడుతున్నా, ఎంత పిల్లరా మరి చూడండి, మరి ఆర్థికంగా ఎంత సంపాదన కలిగి ఉన్నా అది ఎంత మాత్రం కూడా శ్రేష్టమైనదిగా పిలబడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అది ఈలోక సంబంధమైంది కాబట్టి ఇక్కడ దేవునికి లేఖనం చేస్తుంది, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశము. ఈ లోకములో ఘనమైన దేశాలు శ్రేష్టమని కావు, సంపన్న దేశాలు శ్రేష్టమని కావు, బలమైన దేశాలు శ్రేష్టమని కావు. లేదా ఏది శ్రేష్టమైందంటే ఇక్కడ కదా పరలోక సంబంధమైన దేశము. ఎందుకంటే ఈ లోకములో ఎన్ని దేశాలున్నా అవన్నీ కూడా ఒక దినమున లైఫ్ అయిపోతున్నవి. లైవ్ కానిది, తీసివేయబడింది, పడగొట్టబడింది మరొక దేశం ఉంది, శాశ్వతమైన దేశం. శాశ్వత దేశమని ఆ దేశానికి పేరు. ఆ దేశానికి ప్రేరా నాయకుడు, అధిపతి, రాజు, సమస్తము ఎవరంటే ఆ సర్వోన్నతుడైన దేవుడు. ఆ రాజ్యములో నీతి న్యాయాలు సమృద్ధిగా ప్రేరా
నీతి న్యాయముల చేత నింపబడి ఉంటుంది ఆ దేశము. ఎందుకంటే నీతిమంతుడైన వ్యక్తి, న్యాయాధిపతి వ్యక్తి ఆ దేశానికి అధినేతగా ఉంటాడు. కాబట్టి ఆ దేశములో సమాధానము చేత నింపబడి ఉంటుంది. కాబట్టి ఈ లోకములో తన కొరకు నిలబడిన వారందరి కొరకై ఆయన ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అంత మాత్రమే కాకుండా అందుచేత తాను వారికి తన కొరకు తను సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన దేశము కొరకు తన ప్రజలైన వారు, తన కొరకు తన యందు నమ్మిక ఉంచిన వారు, తన యందు ఆసక్తి కలిగిన వారు, తన మీద ఆధారపడే వారి కొరకు ఆయన దేశాన్ని సిద్ధపరిచారు. కాబట్టి ఆ దేశంలో తన ప్రజలు చేర్చడానికి వారిని తన సారూప్యములోనికి మారుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నూతన మార్పు ఎవరైతే కలిగి ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మని పోలిక చొప్పున తన్ను తాను మలుచుకొని ఎవరైతే ప్రభు కొరకు లేక ఆయన రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి జీవించారో వారందరి నిమిత్తమై ఎక్కడట కదా అందుచేత చూడండి, తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపాడని చెప్పి రాయబడింది. నామకార్థుల గురించి సిగ్గుపడతాడు, అబద్ధికుల గురించి సిగ్గుపడతాడు, అవసరాన్ని బట్టి దేవుని కొరకు వాడుకునే వారిని గురించి సిగ్గుపడతాడు. కానీ మరి ఆయన రాజ్యం కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ నీతి రాజ్యం కొరకు ఎవరైతే నమ్మకముతో కనిపెట్టారో, ఎవరైతే నమ్మకముతో ఆయన మీద ఆధారపడ్డారో, ఎవరైతే నమ్మకముతో ఆయన కొరకు జీవించారో, ఆయన స్వరం వినాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన మాట వినాలి, ఆయన చేత సంభాషించాలి, ఆయన సహవాసాన్ని విడిపోవాలి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఎందరైతే జీవించారో వారందరి కొరకు ఆయన ఒక ఉన్నతమైన రాజ్యాన్ని స్థిరపరచదు. అదే రాజ్యం అంటే అది ఈలోక రాజ్యం కాదు. ఈలోక రాజ్యాలన్నీ కూడా ఒక దినాన లయము కానున్నవి. ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అవన్నీ కూడా అగ్ని చేత కాల్చేయబడి ఉన్నవి. తిరిగి ఒక నూతన రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడినది. అది పరలోక సంబంధమైన నూతన యెరూషలేము. కాబట్టి ఆ శ్రేష్టమైన పట్టణము కొరకు తన బిడ్డలందరూ కనిపెట్టి వారిని వారు సిద్ధపరచుకుంటున్నారు. కాబట్టి ఈలోక మాలిన్యం ఏమి అంటకుండా, ఈలోక మచ్చ ఏది అంటకుండా, ఈలోక వైపు చూడకుండా, ఈలోక ఆశల వైపు చూడకుండా, ఈలోక ప్రవర్తన వైపు చూడకుండా, ఈలోక నడవడిక వైపు చూడకుండా, ఈలోక కోరికలను పరిత్యజించి వారికున్న ఒకే ఒక కోరిక ఏంటంటే నా దేవుని సేవించాలి, నా దేవునితో మాట్లాడాలి, నా దేవుని కొరకు నేను సిద్ధపరచుకోవాలి, నా దేవుని యొక్క స్వరాన్ని నేను వినాలి. ఇదిగో నా దేవుడు నాకు ఎప్పుడు దొరుకుతురా, నా దేవుడు నాకు ఎప్పుడు నా సమీపంగా ఉంటురా, నేను ఎప్పుడు ఆయన నా దగ్గరకు వస్తున్నా, ఎప్పుడైనా అంత సమయం గడపాలన్నా, ఎప్పుడైనా నా సమయం నిశ్చించాలా, ఎప్పుడైనా సంభాషించాలా అని ఆయన నా దగ్గరికి రావటానికి, ఆయన సంభాషించడానికి నేను యోగ్యుడిగా ఉన్నానా లేనా అని చెప్పి తన్ను తాను సిద్ధపరచుకుంటూ, తన్ను తాను బలపరుచుకుంటూ, తన్ను తాను ప్రభుకు అనుకూలంగా మార్చుకుంటూ ఈలోక మాలిన్యం ఎంత మాత్రం అంటకుండా తన్ను తాను పరిశుద్ధపరచుకొని ఎందరైతే ప్రభు కొరకు సిద్ధపరచుకున్నారో వారి దేవుడిని అనిపించుకోవడానికి ఆయన ఎంత మాత్రం కూడా ఆలోచన చేయడు. ఎందుకంటే వాళ్ళు తన్ను తాను ఆయనకు అప్పగించేసుకున్నారు. నీ చిత్తము నాయన, నీ చిత్తం ప్రభువా, నీ చిత్తం ఎలాగుంటే అలాగ నన్ను నడిపించును. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన సర్వోన్నతుడు కాబట్టి. ఇప్పుడు చూడండి, తన్ను పిలిచిన వారందరూ కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాం. ఆనోకు 365 సంవత్సరాలు ఈ లోకములో జీవించాడు. ఆయన మనలాగే కుటుంబం ఉంది, బాధ్యతలున్నవి. ఆయనను ప్రతిరోజు కూడా దేవుని కొరకు తను తాను సిద్ధపరచుకునేవాడు,
తన్ను తాను ప్రభు కొరకు సిద్ధపరచుకొని ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసేవాడు. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మాట్లాడాలన్నా, ఎప్పుడు దేవునితో సమయం వెచ్చించాలన్నా, ఎప్పుడు దేవునితో కలిసి నడవాలన్నా, ఎప్పుడు కలిసి దేవునితో సంభాషణ చేయాలన్నా, ఎప్పుడు దేవుడు నా దగ్గరికి వస్తాడనే ఆలోచన కలిగిన వాడే పిల్లరా ప్రభు కొరకు తన్ను తాను సిద్ధపరచుకొని వేచి ఉండేవాడట. అయితే ఒక దినాన చూడండి పిల్లరా, జరిగిన సంఘటన ఏంటంటే వారు అలా నడుచుకుంటూ ఆ ప్రభుత్వం కలిసి మరణము చూడకుండా ఆనోకు పరలోకానికి ప్రభుత్వం కలిసి వెళ్ళిపోయా. కాబట్టి వారి దేవుణ్ణి అనిపించుకోవటానికి ఎవరైతే ఆ విధంగా తన్ను తాను ప్రభు కొరకు సిద్ధపరచుకొని ప్రభుకు అప్పగించుకొని ప్రభు కొరకై నిరీక్షణ కలిగి ప్రభు కొరకు తన్ను తాను సమర్పించుకొని జీవించారో, పౌలు అన్నట్లు జీవించేవాడు నేను కాదు, ఆయన జీవిస్తున్నాడని చెప్పిన రీతిగా ఎవరైతే దేవుని ద్వారా జీవించారో వారందరి దేవుడిని నడిపించుకోవడానికి ఆయన అంత మాత్రం కూడా సిగ్గుపడని దేవుని యొక్క లేఖనము చెలవిస్తుంది. కాబట్టి చూడడానికి మాట చదువుకుందాం. అయితే ప్రియరా చూడండి, ఎందుకనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరుచున్నాడు. ఆయన వారి కొరకు, తన ప్రజల కొరకు, తన కొరకు సిద్ధపడిన వారి కొరకు, తన కొరకు ఏర్పరచబడిన వారి కొరకు, తన కొరకు నిరీక్షణ కలిగిన వారి కొరకు, తన యందు నమ్మిక ఉంచిన వారి కొరకు, తన పరిశుద్ధతను స్వతంత్రించుకున్న వారి కొరకు, తన నిమిత్తమై సమస్తమును సహించి భరించిన వారి కొరకు ఆయన ఒక పట్టణాన్ని, ఒక నూతనమైన పట్టణాన్ని, ఒక ప్రత్యేకమైన పట్టణాన్ని తన ప్రజల కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఎందుకంటే ఒక మాట చదువుకున్నాం చూడండి. ఇప్పుడు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11 రాయబడిన మాటలు పిల్లరా చూడండి. 11 రాయబడిన మాటలు ఏంటంటే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రకులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించులని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రియులారని చెప్తూ మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కాబట్టి, ఈ లోకంలో మనం యాత్రికులం అంట పరలోకానికి వెళ్ళడానికి మనం ప్రయాణం చేస్తున్నాం. విశ్వాసంతో కూడుకున్న, పరిశుద్ధతతో కూడుకున్న, పశ్చాత్తాపంతో కూడుకున్న ప్రయాణము. ఇక్కడ కింద పైన రాయబడిన మాటలు ఏమంటే చెప్తారు చూడండి. కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఇదైనా శరీర ఆశలు పట్టుకుంటున్నారు, శరీర ఆశలను స్వతంత్రించుకుంటున్నారు, ఆత్మ సంబంధమైన విషయాలను విసర్జించేస్తున్నారు. కానీ దేవుని యొక్క లేఖనం తెలుస్తుంది, ప్రియులారా మీరు పరదేశులు యాత్రలై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించుడని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, నా స్థితి లోకములు ఎలా ఉన్నది, నేను ఏ లోకంలో ఏం సంపాదించుకున్నా, లోకంలో నాకు గౌరవం ఉందా లేదా. లోకములో ఘనమైన వారు, గనులుగా పిలబడుతున్న వారు చూడండి నిత్య తీర్పుకు వారు సిద్ధపరచుకుంటూ ఉన్నారు. కాబట్టి చూడండి ఎవరైతే పరదేశులుగాను యాత్రికులుగాను జీవిస్తూ మరింత శ్రేష్ఠమైన దేశాన్ని అపేక్షించడం ద్వారా దేవుని గణపరిచారు, వారికి తనను దేవునిగా ఆయన ప్రకటించుకుంటాడు. నేను వీరి దేవుణ్ణి. అక్కడ అంటాడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, నేను మీ మిత్రులైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఏ దేవుడిని పాటు ప్రకటించుకున్నాడు. లోకంలో ఉన్న వారు ఘనమైన వారు ఎవరికి చెప్పలేదు.
ఎవరైతే తన చిత్తాన్ని జరిగించారో, ఎవరైతే తన ప్రణాళికలో ఉన్నారో, ఎవరైతే తన అధికారాన్ని ఒప్పుకున్నారో, ఎవరైతే తన యందు లక్ష్యం ఉంచారో, ఎవరైతే తన కొరకు లోకాన్ని సమస్తమును పరిత్యజించి లోకాన్ని విడిచి తనను మాత్రమే ప్రేమించి తన చిత్తానికి లోబడి తను చెప్పినట్లు వారి జీవితాన్ని మలుచుకొని ఆ ప్రకారంగా జీవించిన ఆ 3 తరాల్లో జీవించిన ఆ 3 మూల పురుషుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా, ఎవరైతే శ్రేష్టమైన దేశాన్ని అనగా ఆశించడము ద్వారా పిల్లరా దేవుని గణపరిచారో, దేవుని మయపరిచారో, పిల్లరా వారి దేవునిగా ఆయన తన్ను తాను ప్రకటించుకోవడానికి క్షణమాత్రం కూడా ఆయన ఆలోచన చేయడు. కాబట్టి ప్రియరా ఆయన అంటున్నాడు, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. ఎందుకు వారి దేవుడని చెప్పుకుంటున్నాడు? ప్రియరా ప్రభువారిని వారు దర్శించినప్పుడు, ప్రభువారిని ప్రత్యేకించినప్పుడు, ప్రియరా బలపరిచినప్పుడు, ప్రభు చిత్తమునకు వారు లోబడి ప్రభు యొక్క అధికారమునకు వారు ఒప్పుకొని ప్రభు కొరకు వారు జీవించారు. లోకములో ఎన్ని ఉన్నా లోక వైపు వారు చూడలేదు, దేవుని వైపు చూచారు. కాబట్టి రాజుల మధ్య చక్రవర్తులుగా జీవించారు వారు. సమస్త విధములైన సంపద వారి స్వాధీనంలో ఉన్నది. అనేక మంది పనివారు వారి దగ్గర ఉండేవారు. ఎందుకంత సంపద దేవుడు వారికి ఇచ్చాడు? కాబట్టి పిల్లరా చూడండి, ఎందుకంటే వారు తన కొరకై వారిని వారు ప్రతిష్ఠించుకున్నారు. కాబట్టి తన కొరకై వారిని వారు అప్పగించుకొని తన కొరకై పిల్లరా వారిని వారు సిద్ధపరచుకొని ఆయన యందు గురి కలిగి ఆయన అధికారమును ఒప్పుకొని జీవించాడు. లేరా యాకోబు చనిపోతూ ఆదికాండం 50 అధ్యాయంలో రాయబడిన మాటలు, ఆయన చనిపోతూ కాళ్ళు ముడుచుకొని మంచం మీద ఆయన అంటాడు, ప్రభువా నీ రక్షణ కొరకు నేను కనిపెడుతున్నాను నాయన. అవును పిల్లరా చూడండి, అంటే ప్రభుతో పోరాడిన వ్యక్తి, మగస్థితి గలవాడి ప్రభుతో పోరాడి గెలిచిన వ్యక్తి, ప్రభు చేత దీవించబడిన వ్యక్తి, ప్రభు చేత బలపరచబడిన వ్యక్తి, ప్రభుతో ప్రత్యక్షంగా ప్రభు యొక్క పాదాలు పట్టుకున్న వ్యక్తి, ఒక రాత్రి అంతా కూడా పెనుగులాడిన వ్యక్తి, ఆయనకి రక్షణ లేదంటారా? ఎందుకయ్యా నీ రక్షణ కొరకు నేను కనిపెడుతున్నానని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా ఈ దినాన్ని చూడండి, బాప్తిస్మా నా పేరు జీవగ్రంథంలో రాయబడింది, ఇక నాకు పరలోక రాజ్యం నాదే, నేను తప్పకుండా ప్రభు దగ్గర ప్రభు వచ్చిన తప్పకుండా మొదటి వరుసలో నేనే ఉంటానని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. దినాన విశ్వాసం సరిగా ఉండకపోయినా, పరిశుద్ధ జీవితం సరిగా ఉండకపోయినా, ప్రార్థన జీవితం సరిగా ఉండకపోయినా, పిల్లరా అనుకూల పిల్లరా లోబడే మనసు అసలే లేకపోయినా, ఇంకొంతమంది ఉన్నారు ప్రార్థనలు బాగా చేస్తారు, ఆరాధనలు పాల్పొప్పులు పొందుతారు, పునరా ప్రభుని అన్ని విధాలుగా ఆసక్తిగా స్తుతిస్తారు, పైకి ఎంతో ఆసక్తిని కనపరుస్తారు, ఎంతో విశ్వాసాన్ని కనపరుస్తారు. కానీ అంతరంగంలో మాత్రము శుద్ధి లేనందున పునరా ప్రభుకు దూరస్తులుగా మిగిలిపోతారు. కాబట్టి అందరూ మనల్ని మనం భ్రమపరుచుకుంటున్నాం. కాబట్టి ఇది మనల్ని మనము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. నేను ప్రభుకు అనుకూలంగా ఉండడం లేదా, నా ద్వారా ప్రభు సంతోషిస్తున్నాడా లేదా, నా ద్వారా నాకు చిత్తం నెరవేర్చబడుతుందా లేదని మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే వారి దేవుణ్ణి అనిపించుకోవటానికి క్షణమాత్రము కూడా ఆయన ఆలోచన చేసేవాడు కాదు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఎవరైతే పరదేశులుగాను యాత్రికులుగాను ఇప్పుడు మరీ శ్రేష్టమైన జీవిస్తూ మరీ శ్రేష్టమైన జీవితం కొరకు ఆశతో ఎదురు చూచారు, ఆశతో తన్ను తాను సిద్ధపరచుకుంటూ ఆ దేశం కొరకే కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఆయన చిత్తానికి అప్పగించుకున్నారు. వారి దేవుణ్ణి అనిపించుకోవటానికి
ఆయన ఎంత మాత్రము కూడా ప్రియరా సంకోచించేవాడు కాదు. కాబట్టి దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది. ప్రియరా చూడండి, ఎబ్రీ పత్రిక ప్రియరా 13వ అధ్యాయము 14 రాయమని మాట్లాడిందంటే ఇప్పుడు చూడండి, నిలువైన పట్టణము మన కొరకు ఇక్కడ మనకిక్కడ లేదు, కానీ ఉండబో దానికోసము ఎదురు చూచున్నాము. మనం జీవిస్తున్న ఈ పట్టణము లేక ఈ యొక్క దేశము అది ప్రియరా శాశ్వతమైంది కాదు. ఏమంటామా? ఏమనంటే చూడండి ప్రియరా, నిలువరమైన పట్టణము అనగా నిత్యం ఉండేది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం కొన్ని సంవత్సరాలు, ఆ ఇంటికి గ్యారెంటీ ఎన్ని సంవత్సరాలు అంటే ఎక్కువ అంటే ఒక 50-70 సంవత్సరాలు, అంతకు మించితో 100 సంవత్సరాలు. ఆ తర్వాత ఆ ఇల్లు కూలగొట్టాలి. ఈ భూమి మీద ప్రియరా చూడండి, నిలువరమైన కట్టడం ఏది కూడా లేదు. కాబట్టి ఈ భూమి నిలువరమైనది కాదు. కాబట్టి భూమి మీద కట్టబడేది ఏది కూడా నిలువరమైనది కాదు. కాబట్టి ప్రియరా చూడండి ప్రియరా, ఉండబో దాని కొరకు, నిత్యం ఉండబో దాని కొరకు, నిలువరమైన పట్టణం కొరకు, శాశ్వతమైన పట్టణం కొరకు మనం ఈ లోకములో నమ్మకముతో ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియరా, మనం ఆయన కొరకు నిలబడితే మనల్ని కూడా అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని ఏ విధంగా చెప్పాడు, ఇదిగో వీరు నా ప్రజలు, వీరు నా బిడ్డలు, నా కొరకు నేను నిలబడిన వారు, నా కొరకు జీవిస్తున్నవారు, ఇదిగో నా కొరకే వాడిని బ్రతుకును వారు బ్రతుకుతున్నవారు అని మన కొరకు కూడా ప్రియరా, మన గురించి చెప్పడానికి కూడా ఆయన ఆలోచన చేయడు. కాబట్టి లోక ఆశలను మనం విసర్జించాలి, లోక ఆశలను మనం విడిచిపెట్టాలి. లేకపోతే పౌలు గారు అంటే మచ్చైన ఆగైన మరెట్టేదేను ఏది కూడా లేకుండా మీరు నిష్కలంకమైన వారికి ఉండమని ఇప్పుడురా ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తారు. కాబట్టి మచ్చైన దాగైన మరట్టిది ఏదైనా మనం లేకుండా ఉండాలి. నిష్కలంకమైన అంటే కలంకము లేని వారిగా, కల్ముషము లేని వారిగా. కాబట్టి నిలువరమైన పట్టణం కొరకు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరొక మాట చదువుకున్నాం చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 32 వచ్చి చదువుకుందాం చూడండి పిల్లరా. చదువుతాను. పరిశుద్ధంగా ఉన్న వారందరూ కూడా వాక్యాన్ని తీసి ప్రభు పిల్లరా వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 32వ వచనము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనము. పిల్లలు చూడండి, మృతుల పునరుద్ధానమును గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని ప్రభువారు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటారు కదా చూడండి, ప్రారంభములు మృతుల పునరుద్ధానమును గురించి నేను అబ్రహాము దేవుడు, మృతుల పునరుద్ధానమును గురించి. కాబట్టి చూడండి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని పిల్లరా ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదని చెప్పి పిల్లరా వారితో తన దగ్గరికి వచ్చిన వారితో ఆయన సంభాషిస్తున్నట్లు మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి పునరుద్ధానము దినమున చూడండి, మనము కూడా ఆయనతో కలిసి నిలబడాలి. పునరుద్ధాన దినమున అది చూడండి, ఆకాశం తెరవబడి ఒక గొప్ప బోర స్వరముతో ఆయన మేఘమండలము గుండా మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారని దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది. ఆ తర్వాత సజీవులైన వారు మనతో కలిసి ప్రభు సన్నిధికి చేస్తామని దేవుని యొక్క లేఖలో రాయబడి ఉంది. కాబట్టి చూడండి, ఆ దినమున చూడండి ప్రత్యేకించి తన కొరకు ప్రత్యేకించబడిన వారందరూ, తన కొరకు జీవించిన వారందరూ, తన యందు నమ్మిక ఉంచిన వారందరూ, తన పరిశుద్ధతలో పాల్పొబడిన వారందరూ, తన వాక్యానికి లోబడిన వారందరూ, తన చిత్తాన్ని నెరవేర్చిన వారందరూ, తన యందు భయభక్తులు కలిగి అనుకువతో ప్రభువును ఆనుకొని ఆయన నిరీక్షణ జీవించిన వారందరూ కూడా క్షణకాలములో రెప్పపాటు కాలములో ప్రత్యేకించబడిన వారై, ఎవరైతే ఈ లోకంలో యాత్రికులను బాటసారిని, ఈ లోకంలో శాశ్వతమైనది కాదు, నాకు ఒక శాశ్వతమైన దేశం ఉంది, ఆ దేశం నేను వెళ్ళాలి, ఆ దేశానికి సంబంధించిన వాడని నేను
కాబట్టి ఆ దేశాన్ని సంపాదించుకోవాలని ఎవరైతే ఈ లోకములో నమ్మకముతో, పరిశుద్ధతతో, పశ్చాత్తాపముతో ప్రభు కొరకు జీవిస్తూ ప్రయాసపడుతూ ఆ ప్రభు కొరకు నిరీక్షణ కలిగి జీవించారో ఆ పునరుద్ధాన దినమున వారందరూ కూడా రెప్పపాటు కాలంలో ప్రభు కొరకు వేరు చేయబడతారు లోకము నుండి. పిల్లరా, ఇదిగో నమ్మకమైన పిల్లరా, నా బిడ్డలు, వీరు నా ప్రజలు అని పిల్లరా ఆయన చెప్పడానికి ఒక్క క్షణము కూడా సంకోచించడు. ఎందుకంటే బ్రతికినంత కాలము ప్రభు మన హృదయం తెరిచినప్పటి నుండి మనము బ్రతికినంత కాలము పిల్లరా, ఈ శరీరంలో ప్రాణాత్మలు కలిగి ప్రభువును స్తుతించినంత కాలము మనం ఆయన కొరకు జీవించాం కాబట్టి, మనం ఆయన మీద ఆధారపడ్డాం కాబట్టి, మనం ఆయనను మహిమపరిచాం కాబట్టి పిల్లరా ఆయన అన్నాడు కూడా మనల్ని విడిచే దేవుడు కాదు. కాబట్టి చూడండి, యాకోబు దేవుని పిల్లరా చనిపోయిన వారు సజీవంగా లేవడం గురించి పిల్లరా చనిపోయిన వారు సజీవంగా లేవడం గురించి చెప్పే పాత నిబంధన వచ్చినప్పుడు పిల్లరా రెఫరెన్స్లు మరి కొన్నిటిని ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఏబు గ్రంథము 19వ అధ్యాయము 25-26 వచనాలు, కీర్తన గ్రంథము 16 కీర్తన పుడరా 10-11 వచనాలు, దానియేలు గ్రంథము పుడరా 12వ అధ్యాయము 2వ వచనము. కాబట్టి చనిపోయిన వారు తిరిగి లేస్తారు. విశ్వాసం కలిగిన వారు లేస్తారు, విశ్వాసం లేని వారు లేస్తారు, ప్రభువును కలిగిన వారు లేస్తారు, ప్రభుకు దూరంగా ఉన్నవారు కూడా లేపబడతారు. ఎందుకంటే తీర్పు జరగాలి కాబట్టి తన ప్రజలు వారిలో నుండి వేరు చేయబడాలి కాబట్టి, తన ప్రజలు తన ప్రజల కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ ప్రత్యేకమైన రాజ్యంలోనికి తన ప్రజలను తీసుకెళ్ళాలి కాబట్టి, తన ప్రజలు వేరుపరచాలి కాబట్టి తప్పకుండా పిల్లల అందరూ కూడా పునరుద్ధానమందు విశ్వాసి అవిశ్వాసి, పరిశుద్ధుడు అపరిశుద్ధుడు, పిల్లల నమ్మకం ఉన్న నమ్మకం కలిగినవాడు అపనమ్మకస్తులు అందరూ కూడా లేపబడతారు. కానీ నమ్మకము కలిగిన వారు మాత్రము, ప్రభునందు నమ్మకం ఇచ్చిన వారు మాత్రము పునరా సమాధానం చేత సమాధానకరమైన ప్రదేశంలోనికి ప్రభు చేత కొనుపబడతారు, మిగిలిన వారు విడబడతారు. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా చనిపోయిన వారు సజీవంగా లేస్తారని పిల్లరా ఈ కింద మనం చదువుకున్న ఏబు గ్రంథము, కీర్తన గ్రంథము, దానియేలు గ్రంథములో చెప్పబడిన ఆ వచనాల్లో రాయబడి ఉంది. కాబట్టి పిల్లరా అయితే బైబిల్ అంతటిలో మోసే పుస్తకాలను ఎక్కువగా అధికారం ఉందని సద్దుకాయలు ఎంచేవారు, భావించేవారు. ఎందుకంటే సద్దుకాయలు పునరుద్ధానం నమ్మేవారు కాదు. కాబట్టి పిల్లరా చూడండి, మోషే ధర్మశాస్త్రానికి అనగా ఐదు గ్రంథాలకు మాత్రం ఆధిపత్యం అధికారం ఎక్కువగా ఉంది అని భావించేది వారు. ఎందుకంటే వారి క్రియల చేత, వారి యొక్క ఆలోచన చేత, వారి యొక్క తలంపుల చేత, వారి యొక్క అవిశ్వాసము చేత, వారి యొక్క ఆచారాల చేత దేవునికి దూరస్తులుగా వారు ఉంటూ జీవిస్తూ వచ్చారు. కాబట్టి పిల్లరా ఆధారాలు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి యేసుప్రభు వారు సద్దుకాయలకి ఈ మాట వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను మాట మీద చదవలేదా? తన ప్రజలను ఆయన ఎన్నడూ కూడా విడిచేవాడు కాదండి. తన ప్రజలను ఆయన ఎన్నడూ కూడా మరిచేవాడు కాదండి. మనం మరిచిపోతాం, ఎందుకంటే మనం కృతజ్ఞత లేని వారం కాబట్టి. మేలు పొందినప్పుడు సంతోషిస్తాం, ఆనందిస్తాం, గంతులు వేస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, ఆర్భాటముతో దేవుని స్తుతిస్తాం. అవసరం తీరిన తర్వాత పక్కకు జరిగిపోతాం. కానీ దేవుడు అలాగే చేసేవాడు కాదు. మనల్ని పిలిచినవాడు, మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ మనల్ని పిలిచినవాడు మాత్రము మన పక్షంగా నమ్మదగిన వాడిగా ఎల్లవేళలా తన్ను కనబరుచుకుంటూ ఉన్నాడు. దాని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా చూడండి, సద్దుకాయలకి ఇక 3 గ్రంథాల్లోంచి 3 వచనాలు ఎత్తి పిల్లరా వారికి చూపిస్తూ ప్రభువారు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి చూడండి, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, దేవుని ప్రజలుగా ఉంటున్న మన పిల్లరా చూడండి,
మనల్ని మనము ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలి. ప్రభు కొరకు సిద్ధపరచుకొని ముందుకు మనము సాగేవారిగా మనం ఉండాలి. అంటారు కదా, చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అందరూ చనిపోయారు. అందరూ చనిపోయారు. చనిపోయిన వ్యక్తి అంటే శరీరము, మనసు, ఆత్మ పులరా రూపం ఆశమైన వ్యక్తి పులరా దేవుడు ఉండడం అసాధ్యము. రూపం మారిపోయిన వ్యక్తికి దేవుడు ఉండడం అసాధ్యం. కానీ పులరా మన ఆత్మకు ఒక రూపం ఉంది. ఈ ఆత్మ దేవుడు పెట్టి దీపం కాబట్టి ఇక్కడ రాబడిన మాట్లాడారు చూడండి, దేవుడు అలాంటి వారికి దేవుడు కాలేడు కూడా. ఎలాంటి వారికంట? రూపం లేని వారికి. ఒక రూపం లేని వారికి, ఒక రూపము లేని వారికి. ఎందుకంటే మనం చదువుకున్న ఈ ముగ్గురు వ్యక్తులు, ఆ తర్వాత వారి సంతానం ఎంతోమంది వచ్చారు. ఎన్నో కోట్ల మందిగా ఉద్భవించారు. వారు మాత్రమే కాదు, అన్ని జనులుగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు. కానీ అందరూ ఏ మనుషులు కూడా ఇక్కడ శాశ్వతంగా జీవించగలిగి తగిన వాడు ఎవడు కూడా భూమి మీద లేడు. అందరూ కూడా మరణమనే ఒక మరి ఆ యొక్క దాన్ని మరణాన్ని అనుభవించాలి. అతను ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతకొచ్చు, 150 సంవత్సరాలు బతకొచ్చు. ఎన్ని సంవత్సరాలు బతికినా ఒక దినాన మరణాన్ని మనము అనుభవించాలి. శరీరాన్ని విడిచి ఈ శరీరంలో ఉన్న ఆత్మ వేరైపోవాలి. కాబట్టి శాశ్వతమైనది లేదు. కాబట్టి చూడండి, అందరూ చనిపోయారు. చనిపోయిన వ్యక్తి అంటే ఇప్పుడు చూడండి, శరీరము, మనసు, ఆత్మ, రూపము పోయిన వ్యక్తి దేవుడు పిల్లలు ఉండడం అసాధ్యము. అలాంటి పిల్లల దేవుడు అలాంటి వారికి దేవుడు ఎన్నటికీ కూడా కాలేడు. కానీ ఇక్కడ కదా, వారు ఆత్మలు బతుకుతూ ఉన్నాయని శరీరములో పిల్లల సజీవంగా లేచేందుకు వారు ఎదురు చూస్తున్నారని ఈ మాటలో యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశము. ఎందుకంటే ఇక్కడ కదా చూడండి, వారి ఆత్మలు బ్రతుకుతూ ఉన్నాయని శరీరముతో సజీవంగా లేచేందుకు వారు ఎదురు చూస్తున్నారని. ఎందుకంటే ఈ చూడండి, క్షయమైంది లయమైపోవాలి, అక్షయమైంది శరీరము ధరించుకోవాలి. కాబట్టి అక్షయము కొరకే వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అక్షయత ధరించుకొని తన ప్రజలు తన శాస్త్రంలోని కనుక తన ఎదుట వారు నిలబడతారు. కాబట్టి చూడండి, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం ఆత్మలు చూడండి, ఆత్మలు బ్రతుకుతూ ఉన్నాయని. ఆత్మలు బ్రతుకుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా చూడండి, శరీరముతో సజీవంగా లేచేందుకు వారు ఎదురు చూస్తున్నారని యేసు ప్రభు వారు చెప్పిన ఆ మాటల యొక్క అంతర్భావం. కానీ వారు గ్రహించలేకపోయారు. వారు వచ్చినందుకు ప్రభును శోధించాలి, ప్రభు దగ్గర లోపం పట్టుకోవాలి, ప్రభును బాధ పెట్టాలి, అవమానపరచాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని ప్రజలుగా ఉంటుంది మనం నిత్యం చూడండి, నిత్యము కూడా ప్రభును స్తుతిస్తూ ప్రభు కృపలో మన ముందుకు సాగేవారిగా మనం ఉండాలి. మనల్ని మనము ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే నా దేవుడు అని మనం ఎందుకు చెప్తున్నామో అదేవిధంగా ఆయన కూడా వీరు నా ప్రజలు, నా కొరకు నిలబడిన వారు, నా కొరకు జీవించిన వారు, నా కొరకు వారు వారి జీవితాలను త్యాగము చేసిన వారు, నా కొరకు వారు బ్రతికిన వారు, వారి ద్వారా నా చిత్తాన్ని వారి ద్వారా భూలోకంలో జరిగించారు. నా అధికారానికి వారు ఒప్పుకొని నా చిత్తాన్ని, నా కోరికను, నా ఆశను వారు భూమి మీద నెరవేర్చారు అని ప్రభు మన కొరకు కూడా చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ చెప్పించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. మన సిద్ధంగా ఉన్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు మన చేయి పట్టుకుని బలపరచడానికి, మన చేయి పట్టుకుని ముందుకు నడిపించడానికి, మన ముందుని ఆటంకాలు తొలగించడానికి, మనల్ని శ్రేష్టమైన మార్గములో, ఉన్నతమైన మార్గములో, జీవ మార్గములో, వెలుగు మార్గములో, సంకుచితమైన మార్గములో మనల్ని చక్కగా నడిపించడానికి ఆయన నమ్మదగిన వాడిగా మన ముందుంటున్నాడు. కాబట్టి చూడండి ఆత్మలు తప్పకుండా లేస్తాయి. ఎందుకంటే ఈ క్షయమైంది విడబడాలి,
ఈ క్షయమైన దాని మీద విడబడినప్పుడు ఆ మీదట అక్షయమైంది ధరింపజేయాలి. అక్షయమైంది ధరింపజేసిన తర్వాత ఈ ఆత్మ తిరిగి సజీవంగా దేవుని సముఖమందు నిలబడుతుంది. కాబట్టి ఆయన అంటారు కదా, చూడండి, ఒక మనిషి మరణ విషయంలో అతని శరీరం నుండి ఆత్మ వేరైపోయినప్పుడు, ఒక మనిషి మరణము విషయంలో, ఒక మనిషి మరణిస్తున్నప్పుడు, ఒక మనిషి మరణించినప్పుడు ఆ మనిషి యొక్క మరణ విషయంలో ఆత్మ శరీరం నుండి వేరైపోయినప్పుడు దేవుడు సృష్టించిన ప్రకారం అతడు సంపూర్ణ వ్యక్తి కాదు. ఈ శరీరము ఆత్మ రెండు ఏకమైతేనే సంపూర్ణత. కాబట్టి దేవుడు అతనికి అలా సృష్టించలేదు. అంటే ఆ సజీవంగా లేచే విషయంలో దేవుడు మళ్ళీ శరీరాన్ని ఆత్మను కలుపుతాడు. శరీరాన్ని ఈ శరీరము ఆత్మ వేరైన తర్వాత ఈ మృత శరీరాన్ని తీసుకెళ్ళి సమాధి చేస్తాడు. ఇది ఎందుకంటే ప్రభు అన్నాడు ఆదాము తాట, నువ్వు మట్టి కనుక తిరిగి నువ్వు మట్టిలోనే కలిసిపోతావు, మన్నైపోదు. నువ్వు బ్రతికినంత కాలము శ్రమ పడతావు, కష్టపడతావు. కాబట్టి ఇది మన్ను, ఇది తెల్లగా ఉందా, నల్లగా ఉందా, లావుగా ఉందా, సన్నగా ఉందా, ఏ రకంగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, ఈ మట్టి ఈ మట్టిలో కలవాలకు తినానా. కాబట్టి పిల్లరా చూడండి, దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది. కాబట్టి చూడండి, దేవుడు సృష్టించిన ప్రకారం అతడు సంపూర్ణ వ్యక్తి కాదు కనుక దేవుడు అతన్ని అలా సృష్టించలేదు. ఎందుకంటే పిల్లలు చూడండి, అంటే సజీవంగా లేచే సమయంలో దేవుడు మళ్ళీ శరీరాన్ని ఆత్మను ఏకము చేసి తన ముందు నిలబెట్టుకుంటాడు. అప్పుడు సంపూర్ణత అనేది వస్తుంది. కాబట్టి అంత మాత్రమే కాకుండా చూడండి, అలాంటి సంపూర్ణ వ్యక్తికి ఆయన దేవుడిగా ఉంటాడు. సంపూర్ణమైన వ్యక్తికి శరీరము ఆత్మ ఎవరైతే కలిసి ఉంటారో ఆ సంపూర్ణమైన వ్యక్తికి ఆయన దేవుడిగా ఉంటాడు. ఆనోకు ఏలియా మరణము చూడకుండా వెళ్ళిపోయారు. వారు శరీరంతో వెళ్ళారా, శరీరం లేకుండా వెళ్ళారా మనకు తెలియదు. అది దైవ మరణము, దైవ చిత్తం అది. కాబట్టి ఈ భూమి మీద తన కొరకు చూడండి, ఆ తర్వాత వచ్చిన వారు నోహావు కావచ్చు, అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, మరి సమూయేలు కావచ్చు, దావీదు కావచ్చు, ఎంతమంది అయితే పరిశుద్ధులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి సమాధులు నేటి వరకు కూడా ఆ పరిశుద్ధ స్థలంలో, ఆ పరిశుద్ధ దేశంలో వెళ్ళిన వారు చాలామంది కూడా చూసినట్లు మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి చూడండి, సంపూర్ణ వ్యక్తికి అనగా ఆయనకు తన్ను తాను సమర్పించుకొని ఎవరైతే జీవించారో, తన్ను తాను సమర్పించుకుని ఎవరైతే తన కొరకు సిద్ధపడ్డారో వారి దేవుడును అనిపించుకోవడానికి ఆయన ఎంత మాత్రము కూడా మరి చూడండి మరి ఆలోచన చేసే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. అంత మాత్రమే కాకుండా అని ఇందులోని భావం దేవుడు కుళ్ళిపోయిన శవాలను దేవుడు కుళ్ళిపోయిన శవాలకు దేవుడు కాదు, సజీవుడికి దేవుడు ఆయన. ఎందుకంటే చూడండి, చనిపోయిన వారిని ఆయన మీ భూమి మీద ఉన్నప్పుడు చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తాడు. తర్వాత ఆ మరణాన్ని ఆయన కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఎదురైంది మనందరి నిమిత్తము, మనందరి అవిధేయత నిమిత్తము, అపవిత్రత నిమిత్తము, అపనమ్మకము నిమిత్తము ఆ మరణాన్ని ఆయన భరించాల్సిన పరిస్థితి ఎదురైంది. శ్రమపడ్డాడు, శిలువ మీద మరణించాడు, తండ్రికి తన ఆత్మను అప్పగించి మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3 దినాలు సమాధిలో ఉన్నాడు. 3 దినమున తిరిగి సమాధిని చీల్చుకొని సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన ఏ విధంగా అయితే లేచాడో తన ప్రజలను కూడా ఆ విధంగా తీసుకొని వెళ్ళడానికి ఆయన ఒక దినమున
రానయ్యున్నాడు. వీరు నా ప్రజలు రండి, వీరు నా ప్రజలు, నా కొరకు జీవించిన వారు, నా కొరకు నిలబడినవారు, నా కొరకు పిల్లరా నా కొరకు తన్ను తాను సమర్పించుకున్నవారు అని తన ప్రజలు తీసుకువెళ్ళటానికి మరలా ఒక దినమున ఆయన ఈ లోకానికి రానయ్యున్నాడు. మాట చదువుకున్నాం చూడండి. లూకాసు వార్త 20వ అధ్యాయము, లూకాసు వార్త 20వ అధ్యాయము పిల్లరా 37వ వచనం చదువుకున్నాం చూడండి. నేను చదువుతాను. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారందరూ కూడా వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్న పిల్లరా పొదను గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చను. ఆయన దృష్టికి అందరూ జీవిస్తూ ఉన్నారు. ఆయన మృతులకే దేవుడు కాదు. ప్రరా చూడండి, ఎందుకంటే అబ్రాహాము చనిపోయారు, ఇస్సాకు చనిపోయారు, యాకోబు చనిపోయాడు. ఎవరైతే ప్రభువారు ప్రాముఖ్యంగా వీరి దేవుని ప్రత్యేకంగా 3 పేర్లు ఉచ్చరిస్తున్నాడో ప్రరా ఆ 3 కూడా చనిపోయారు. కానీ వారు ఎక్కడున్నారంటే ప్రభు వారికి సిద్ధపరిచిన ఆ సమాధానకరమైన స్థితిలో, ఆ ప్రత్యేకమైన స్థానములో, వారికి సిద్ధపరిచిన ఆ ప్రత్యేకమైన స్థానములో వారు పునరా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు భాగములో చూడండి, ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నప్పుడు మృతులు లేతురని మోషే సూచించాను కనుక ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన సజీవులకే దేవుడు. ఆయన జీవిస్తున్న వారికి దేవుడు, అంతేకాని మరణించిన వారికి దేవుడు కాదు. తన ప్రజలు జీవిస్తారు. ఆయన ఏ విధంగా జీవిస్తున్నాడు, ఆయన ఏ విధంగా లేచి ఉన్నాడు, ఆయన ఏ విధంగా సజీవునిగా తన్ను తాను ఈ భూమి మీద 40 దినాలు అందరికీ కనబరుచుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఏ విధంగా 40 దినాల తర్వాత ఆ కప్పులను చూడండి, ఆ ఉలివిల కొండ మీదకి వెళ్ళి ఆయన మేఘమండలము గుండా మేఘము గుండా 6 పరలోకములకు ఆరోహణమై ఉన్నాడు. అదే రీతిగా తిరిగి రానయ్యున్నాడు. ఎందుకంటే తన ప్రజలతో కూడా తీసుకొని వెళ్ళటానికి. ఎందుకంటే వారి కొరకు ఆయన శ్రేష్టమైన రాజ్యాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి వారి కొరకు ఒక ప్రత్యేకమైన రాజ్యమైన మరి నిర్మించున్నాడు. కాబట్టి తన ప్రజలు తను నిర్మించిన ఆ రాజ్యములో తన సముఖమందు జీవించాలి. కాబట్టి ఇప్పుడురా వారిని తీసుకెళ్ళడానికి ఆయన ఒక దినాన రానయ్యున్నాడు. దాని స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట చదువుకున్నాం చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము ఇప్పుడు 32వ వచనం చదువుతాను, గమనించండి. 7వ అధ్యాయము 32వ వచనం చూడడానికి చదువుతుండగా పరిశుద్ధ గ్రంథం ఉన్నవారందరూ గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనియు ప్రభు వాక్కు వినబడెను కనుక మోషే ఉనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. ఈ భాగం పులేరా ఈ సంఘటన జరిగి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. ప్రభువారు కూడా పరలోకానికి వెళ్ళిపోయారు. ఆదిమ సంఘం యొక్క విస్తరణ సందర్భమున, శ్రమ విస్తరిస్తున్న సందర్భంలో జరిగిన సంఘటన ఈ భాగంలో మనం చదువుకున్నాం. స్టెఫెను చంపబడుతున్న సందర్భంలో స్టెఫెను వారికి ఉపదేశిస్తూ ఉన్నాడు. సువార్త బోధిస్తున్న సందర్భంలో సృష్టి ఆరంభములో జరిగిన పొదభాగములో ప్రభువారు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే భయపడి పునరా ఆయన చూడటానికి నిదాంచినట్లు మనం ఈ భాగంలో చూస్తున్నాం. కాబట్టి చూడక్కడ కదా
ప్రభు వాక్కు వినబడను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు, ధైర్యం చేయలేదట ఆయన. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని ఎప్పుడైతే చెప్పాడో, చెప్పిన వెంటనే ఆయన వెనకడుగు వేశాడు. ముందే ఆసక్తితో వెళ్ళాడు. ఇదేందో విచిత్రంగా ఉంది, పొద కాలుతూ ఉంది, కానీ పొద కాలిపోలేదు. ఆ పొదలు మాత్రము విస్తారమైన మంటలు వస్తున్నవి. ఇది ఎలాగా సాధ్యము, ఏంటి వింత అని అలా త్వరగా అడుగులు వేసుకుంటూ అటువైపుకి వెళ్ళేసరికి ఒక స్వరం వినబడుతుంది, మోషే ఇది పరిశుద్ధ స్థలము, మరి నీ చెప్పులు విప్పి ముందుకురా. ఆ తర్వాత ప్రభువారు ఆయనతో మాట్లాడడం, సంభాషణ చేయడం జరిగింది. కాబట్టి పిల్లరా చూడండి, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం పిల్లరా ప్రభు సముఖములో పిల్లరా ప్రభువును నిదానించి చూడటానికి అధైర్యపడుతున్నాం ఈ దినాన. కారణం ఏంటంటే కొన్ని బలహీనతలు, కొంత నిర్లక్ష్యము, కొంత అశ్రద్ధ, కొంత అవిధేయత, కొంత అపనమ్మకము, కొంత అపవిత్రత, కొంత మచ్చ, కొంత డాగ్ అనేది మనలో ఉంటుంది. కాబట్టి ధైర్యముగా ప్రభు సముఖంలోకి మనము వెళ్ళలేకపోతున్నాం. నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా, నన్ను బలపరచు నాయన, నేను నీ బిడ్డగా ఉంటాను నాయన, అయ్యా నీ కుమార్తెగా నేను నిలబడతాను ప్రభువా, నన్ను నిలబెట్టు నాయన, నన్ను నడిపించు ప్రభు, నా చేయి పట్టుకు నాయన అని లోకం వైపు చూడకుండా తిన్నగా చక్కగా ఆయన వైపు చూడగలిగిన ఆ తీర్మానము ఈ దినాన మనలో కొరవడి ఉన్నది, కొదువై ఉన్నది. కాబట్టి ప్రభు సముఖములో మనం చక్కగా నిలబడలేకపోతున్నాం. ప్రభు సముఖములో మనం చక్కగా నిలబడలేక, ప్రభుని అడగలేక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా పేరు పెట్టబడిందిగా క్రైస్తవులము, పరిశుద్ధత మనలో ఉంటుంది, మనతో ఉంటుంది. ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా దేవుని బిడ్డలుగా ఉంటుంది మనము వేగిరి పడేవారికి ఉండాలి. కానీ ప్రభు కొరకు ఏ విధంగా అయితే చూడండి ఆనోకు దేవుని కొరకు సిద్ధపరచుకున్నాడంట. ప్రభు ఎప్పుడు వస్తారో అన్ని పనులు ముగించుకొని, అన్ని బాధ్యతలు ముగించుకొని, చక్కగా ఇంటి పనులు చేసుకొని, అన్ని పనులు చేసుకొని సాయంకాలం అయ్యేసరికి ప్రభు వచ్చే టైంకి తను సిద్ధపరచుకొని ప్రభు కొరకు ఎదురు చూచేవాడు. అబ్రాహాము పిల్లరా చూడండి మరి ఆ తర్వాత ఆనోకు నోహావు దేవుడు దర్శించినప్పుడు దేవుడి చిత్తము నెరవేర్చడానికి, దేవుడు చెప్పిన పని జాగ్రత్త చేయడానికి తాను సిద్ధపరచుకొని ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని తిరస్కారాలు ఎదురైనా ప్రభు చెప్పిన దాన్ని చేయటానికి జాగ్రత్తగా వహించాడు. అబ్రాహాము కూడా దేవుడి చిత్తానికి తాను అప్పగించుకున్నాడు. కాబట్టి చూడండి దేవుని స్నేహితుడిగా పిలవబడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని ప్రజలుగా ఉంటుంది మనం ఈ లోకంలో యాత్రికులు, బాటసారులం. ఈ లోకము మనకు శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో మనం నిత్యం జీవించలేము. ఒక దినాన్ని ఈ లోకాన్ని మనం విడవాలి, ఒక దినాన్ని ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. కాబట్టి పిల్లరా మనల్ని మన ప్రభు కొరకు సిద్ధపరచుకొని, ప్రభు రాక ఎప్పుడో మనకు తెలియదు. ఆయన మృతులకు దేవుడు కాదు, సజీవులకు దేవుడు. ఆయన నా ప్రజలు అని ఒప్పుకోవటానికి ఆయన ఎంత మాత్రం కూడా సిగ్గుపడ్డాడు. ఎందుకంటే పిల్లరా పేతృపత్రికలు మనం చదువుకున్నట్లు చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా చదువుకున్నట్లు పేతురు చదువుకున్నట్లు పిల్లరా శరీర లోక ఆశలు, లోక క్రియలను వారెంత మాత్రం కూడా తనకు అంతకుండా తన విశ్వాసాన్ని, తన భక్తిని, తన విధేయతను, వారి ప్రార్థన జీవితాన్ని, వారి విశ్వాసంతో కూడుకున్న పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొని ప్రభు కొరకు పిల్లరా జీవించారు. ప్రభు కొరకు జీవించారు. కాబట్టి వారి దేవుణ్ణి అనిపించుకోవడానికి నేను సిగ్గుపడేవాడును కానని ఆయన బహిరంగముగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన మన దేవుడని చెప్పుకోవడానికి కూడా ఆయన వెనకడుగు వేయడు.
ఎప్పుడైతే మన పితరులైన వారు ఏ విధంగా అయితే ప్రియరా వారిని సిద్ధపరచుకొని ప్రభుకు అప్పగించుకొని ప్రభు మార్గంలో చక్కగా జీవిస్తూ ప్రియరా అడుగులు తడబడకుండా జాగ్రత్త కలిగి ప్రియరా ప్రభుకు లోబడి జీవించారు. ఆ విధంగా మనము కూడా ప్రియరా ప్రభును కలిగిన వారముగా ప్రభు చిత్తమును ఎరిగిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ప్రియరా అనుక్షణం కూడా ప్రభు యొక్క వాక్యము, ప్రభు యొక్క ఆత్మ మనల్ని బలపరిచి ప్రోత్సాహపరుస్తుంది. కాబట్టి మనము కూడా వారి వలె మన ప్రవర్తన మార్చుకున్నప్పుడు, మనం రూపాంతరం చెందినప్పుడు, ఆయన సారూప్యంలోనికి మార్చబడినప్పుడు, ఆయన యొక్క మహిమ మన మీద ప్రకాశించినప్పుడు ఆ ప్రకాశము మనం కలిగి జీవిస్తూ ఆయన చూపిన మార్గములో చిన్నగా మన జీవితాన్ని మనం ముందు సాగించుకున్నట్లయితే మన దేవుడు నడిపించుకోవడానికి కూడా ఆయన అంత మాత్రం కూడా సిగ్గుపడేవాడు కాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని ప్రజలుగా ఉంటున్న మనం నిత్యము ప్రభు యొక్క మాటల చేత మనం బలపరచబడుతూ ఉండాలి. నిత్యము ప్రభు యొక్క మాటల చేత మనం ఆదరించబడుతూ ఉండాలి. నిత్యము ప్రభు యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని ఆ ప్రకారంగా మనం జీవించేవారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా మనల్ని బలపరుస్తాడు. మన గురించి కూడా ఆయన సాక్ష్యం చెప్తాడు. ప్రేరా ఎన్నడూ కూడా ఆయన మనల్ని విడిచేవాడు కాదు. ఎన్నడూ కూడా ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాదు. ఎన్నడూ కూడా ఆయన మనల్ని ప్రేరా నిర్లక్ష్యంగా ప్రేరా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఆయనకు చిత్తానికి మనం అప్పగించుకొని నమ్మకముతో ప్రేరా మరి మనం జీవించినప్పుడు ఇంకను కూడా ప్రభువారు తన ఉన్నతమైన కృపలో మనల్ని బలపరిచి ఆదరించి తనకు మహిమకరంగా నిలబెట్టి వాళ్ళ ముందుకు నడిపిస్తాడు. చిన్న వాక్యం దేవుడు దీవించింది గాక. మోకరిచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్లేరా మోకరిచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆయన అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచి ప్రభువా, మీ ఉన్నతమైన కృపను కృపను బట్టి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి మీకు వందనాలు ప్రభువా. మీరు చేసిన మేళ్లకు, మీరు చేసిన ఉపకారాలకు, మీరిచ్చిన భద్రతకు, కాపుదలకు, క్షేమమునకు, సమాధానానికి మేము ప్రతిగా ఏమి లాక్కున్నప్పటికీ మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రాలు, మా హృదయార్పణలు నీకు సమర్పించుకుంటాం ప్రభువా. నీకు వందనాలు. ఇంతవరకు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు నాయనా. మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించేందుకు మీకు వందనాలు. అవును నాయన, మేము ఈ లోకంలో యాత్రికులము, బాటసారులము ప్రభువా. ఈ లోకము ఒక శాశ్వతమైనది కాదు నాయన. ఈ లోకాన్ని ఒక దినాన్ని మేము విడవాలి ప్రభువా. ఎందుకంటే మా కొరకు మీరు ఒక సిద్ధమైన ఒక దేశాన్ని, ఒక నూతనమైన దేశాన్ని, నిలువరమైన పట్టణమును మీరు సిద్ధపరిచిన దేవుడు ప్రభువా. ఆ నూతన రాజ్యంలోనికి మేము చేరాలా. అవును ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమాన్వితురానికి వందనాలు, సర్వశక్తిమంతురానికి స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఆ పట్టణానికి వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకై మమ్మల్ని చక్కగా నడిపిస్తున్నందుకై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మహిమాన్వితురానికి వందనాలు. ఇంకా మీ కృప మాకు తోడుగా ఉంచు నాయన. ఇంకా మీ కృపను బట్టి మమ్మల్ని బలపరచు ప్రభువా. ఇదిగో మీరు మృతులకు దేవుడు కాదు నాయన, మీరు సజీవులకే దేవుడు ప్రభువా. నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. మహిమాన్వితురానికి వందనాలు ప్రభువా. సర్వశక్తిమంతురానికి వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ శరీరము ఈ ఆత్మ వేరువేరుగా ఉంటే పరిపూర్ణత రాదు నాయన. ఇదిగో ప్రభువా, ఈ శరీరము, ఈ ఆత్మ ఒక దినాన ఏకము కావాలి ప్రభువా. అప్పుడే ఆ దేహానికి పరిపూర్ణత వస్తుంది. ప్రభువానికి వందనాలు చేస్తున్నాం తండ్రి. మహిమాన్వితురానికి స్తోత్రాలు ప్రభువా. మర్త్యమైనది తీసివేయబడాలి ప్రభువా. అమర్త్యమైనది ధరించబడాలి ప్రభువానికి వందనాలు చేస్తున్నాం తండ్రి. మహిమాన్వితురానికి వందనాలు నాయనా. మహోన్నతురానికి వందనాలు ప్రభువా. సర్వోన్నతురానికి స్తోత్రములు తండ్రి. మీ బిడ్డల కొరకు, మీ బిడ్డలను తీసుకెళ్ళడానికి, మీ బిడ్డలు మీ కొరకు ఎంతమంది సిద్ధపడ్డారు, ఎందరైతే సమర్పించుకున్నారో, ఎందరైతే మీ కొరకు జీవించారో వారందరినీ కూడా వేరుపరిచి ప్రభువానికి వందనాలు నాయనా. ఎవరైతే నాయనా ఈ శరీరాశలు, లోకాశలు విసర్జించి పరిత్యజించి ప్రభువా మీ కొరకు తన్ను తాను సమర్పించుకొని మీ యందు భయముతోను, భక్తితోను, అనుకుతోను, విధేయతలతోను ప్రభువా జమ్ము వంగి రీతిగా తల వంచుకొని ప్రభువా
మెడవంచి నాయన అనుకోగలిగి జీవించారు. మీ పరిశుద్ధతను సతరించుకొని ప్రభువా ఆ ప్రకారంగా వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు నాయన. వారందరినీ తీసుకెళ్ళడానికి మీరు రానైన దేవుడు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. ఇంతవరకు మాతో ఉన్నది మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయమైన పలక మీద రాసుకొని నిత్యము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యపు వెళ్ళి మేము జీవించడానికి సాయం చేయండి నాయన. ఈ మాటలన్నీ ప్రభువా వింటున్న వారి పక్షంగా ఇంకను అయ్యా ఇక తండ్రి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో ఆలకిస్తున్నారో ప్రభువా వారందరి జీవితాల్లో కూడా నాయన ఈ వాక్యాన్ని దీవెనకరంగా అయ్యా ఆదరణకరంగా ఉంచండి ప్రభువా నీకు వందనాలు. ప్రతి ఒక్క ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు అంగీకరించండి, ఆకర్షించండి ప్రభువా. అయ్యా వారి జీవితంలో మీ గొప్ప కార్యములను జరిగించండి ప్రభువా నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ వారిని వారు మీ కొరకే ప్రతిష్ఠించుకొని ప్రభువా అయ్యో నాయన అయ్యా మీ కొరకే జీవించే వారిగా ఉండటానికి మీరు సాయం చేయండి. ప్రతి ఒక్కరు దాన్ని తట్టండి, ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించి ఈ వాక్యము నాయన ప్రతి ఒక్కరికి మేలుకరంగా మీరు మార్చి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మను ఆదరణకర్త దేవుని యొక్క సన్నిధి, సమాధానము, దేవుని నెమ్మది, ఆదరణ మనకును సకల పరిశుద్ధులకును యేసుక్రీస్తు ప్రార్థన పరిచర్య అంతటికి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డగడు కుటుంబానికి సదాకాలము తోడయిండి ఆదరించి బలపరిచి ఆయన రాకరికి సిద్ధపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.